నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని ఉపదేశించి పోయిన తర్వాత వాల్మీకి మహర్షి దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకోవడానికి నదీ స్నానానికనే వెళ్తాడు. ఈయన వెంట ఆయన శిష్యుడు భరద్వాజుడు అనే వ్యక్తి కూడా పోతాడు. పోయిన తర్వాత అక్కడ నీళ్ళని చూసి, భరద్వాజ చూసావా, ఈ నీళ్ళు ఎంత నిర్మలంగా 16 సద్గుణాలు కలిగిన ఒక స్వచ్ఛమైన వ్యక్తి ఎలాగైతే ఉంటాడో అంత స్వచ్ఛంగా ఉన్నాయి అని అంటాడు. అంటే ఇండైరెక్ట్గా రాముని గురించే మెదడులో ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ సమయంలో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత 2 క్రౌంచ పక్షులు కనబడతాయి. ఆ 2 భార్యాభర్తలు. అవి సంతోషంగా ఆడుకుంటూ ఉన్న టైంలో ఒక బోయేవాడు బాణం పెట్టి మగపక్షిని చంపేస్తాడు. అది చూసిన వాల్మీకి మహర్షి మనసు చెలించిపోయి ఆ బోయేవాడిని వెంటనే నువ్వు మరణించుగాక అని శాపవాక్కు వదిలిపెడతాడు. అది చూసిన శిష్యుడు, గురువుగారు బోయేవాడి మీద ఇంత పెద్ద శాపవాక్కు వదిలిపెట్టడం కరెక్టేనా అని అడుగుతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఏం సమాధానం చెప్పకుండా అదే ఆలోచించుకుంటూ ఆశ్రమానికి వెళ్తాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమం లోపల కూర్చొని ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్ద శబ్దం, పెద్ద వెలుగులతోని ఒక హంసవాహనం వస్తుంది. ఆయన ఆశ్రమం ముందు హంసవాహనం ఆగి అందులో నుండి చతుర్ముఖ బ్రహ్మగారు దిగుతారు. ఆయన తన పాదాలతో నడుచుకుంటూ ఆశ్రమం లోపలికి వచ్చి వాల్మీకి మహర్షికి దర్శనమిస్తాడు. వాల్మీకి మహర్షికి ఆయనకు నమస్కరించి ఆయన పాదాలను గడిగి కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడతారు. చతుర్ముఖ బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు కూడా వాల్మీకి మహర్షి చెవుల వరకు పోతుంది, కానీ అది మనసులోకి పోవడం లేదు. ఎందుకంటే మనసు నిండా శ్రీరాముడు, ఆయన కథ గురించే తిరుగుతుంది. చతుర్ముఖ బ్రహ్మగారు అప్పుడు వాల్మీకి మహర్షితో చెప్తారు, నేను ఇక్కడికి వచ్చిన కారణం శ్రీరాముని చరిత్రని, ఆయన గొప్పతనాన్ని ఒక మహాకావ్యంగా రాసి ఈ ప్రపంచానికి నువ్వు అందివ్వాలి అని చెప్పడానికి వచ్చాను. నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే శ్రీరామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి, ఎంతమంది రాక్షసులు ఉన్నారు, ఎన్ని వానరాలు ఉన్నాయి, ఎన్ని రకాల జీవులు ఉన్నాయి, అన్ని జీవుల్లో వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటుందో కూడా నీకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఆచమనం చేసి శ్రీరామ చరిత్రని రాయడానికి సిద్ధపడు అని చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకితో చెప్తాడు. ఆయన చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చొని శ్రీరామ కథని రచన చేయడం ప్రారంభిస్తాడు. సరయూ నది ఒడ్డున కోసల దేశం ఉండేది. ఆ కోసల దేశానికి రాజధాని అయోధ్య. ఆ నగరాన్ని మనువు అనే రాజు నిర్మించాడు. ఆ మనువు వంశస్థులే దశరథుడు మొదలైన వాళ్ళు. ప్రస్తుతానికి అయోధ్యని దశరథుడు పరిపాలిస్తున్నాడు. ఆయన దీర్ఘదర్శి, అంటే భూత భవిష్యత్ కాలాలు తెలిసినవాడు, మహాయోధుడు, తెలివైనవాడు, మహాధర్మాత్ముడు. కాకపోతే చాలా సంవత్సరాల నుండి ఆయనకి పిల్లలు లేరు. ఒకసారి ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఏదో ఒక పాపం చేసుంటా, ఆ పాపమే నాకు ఇప్పుడు పిల్లలు కలగకుండా అడ్డుపడుతుంది, కాబట్టి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి నేను అశ్వమేధ యాగం చేస్తాను అని అనుకుంటాడు. వెంటనే ఆయన దగ్గర ఉన్న మంత్రుల్ని అందరినీ పిలిచి, మీరు వెంటనే వెళ్ళి సరయూ నదికి ఉత్తర తీరాన ఒక యజ్ఞశాలను నిర్మించండి, అక్కడ మనం అశ్వమేధ యాగం చేసి నాకున్న పాపాన్ని తొలగించుకుందామని అంటాడు. మంత్రులు వెంటనే సంతోషించి, సరే మహారాజా, మీరు యాగం చేయడానికి సిద్ధపడండి, మేము వెంటనే వెళ్ళి యాగశాల నిర్మిస్తామని అంటారు. దశరథునికి ఉన్న మంత్రుల్లో ఒకడైన సుమంత్రుడు ఆయన దగ్గరకు వచ్చి, మహారాజా, బ్రహ్మమానస పుత్రులలో ఒకడైన సనత్ కుమారుడు పూర్వకాలంలో మహర్షులకు చెప్పిన ఒక విషయాన్ని మీకు చెప్తాను. పూర్వకాలంలో కాశ్యపుడు అనే మహర్షి మనవడు ఋష్యశృంగ మహర్షి ఉండేవాడు. ఋష్యశృంగ మహర్షి అడవిలో ఉండే ఆయన ఆశ్రమంలో తండ్రితో పాటు నివసించేవాడు. ఋష్యశృంగునికి తండ్రి తెచ్చిన ఫలములు లేదంటే తండ్రి చూపించిన వస్తువులు, జంతువులు తప్ప అన్య వ్యక్తులు ఎవరూ తెలియదు. ఎంతలా అంటే ఆయనకు మనుషుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారనే విషయం కూడా తెలియకుండా కేవలం తండ్రితో మాత్రమే ఉండేవాడు. తండ్రితో పాటే పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ అడవిలోనే ఉండేవాడు. ఒకసారి పక్కనే ఉన్న అంగరాజ్యంలో ఉండే మహారాజైన రోమపాదుడు ప్రజలకి దాన ధర్మాలు చేస్తున్నప్పుడు కొందరు బ్రాహ్మణులకి బంగారు నాణాలను దానం చేశాడు. అందులో ఉండే ఒక పేద బ్రాహ్మణుడు
బంగారు నాణ్యాలు తీసుకున్న తర్వాత ఇంటికి పోయి ఆయన కుమారుణ్ణి తీసుకొని వచ్చి, మహారాజా, ఈయన నా కుమారుడు, మీరు నాకు ఇచ్చినట్టుగానే ఆయనకు కూడా కొన్ని బంగారు నాణ్యాలను దానం చేయండి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు గట్టిగా నవ్వుతూ, నీకు దానం చేసిందే ఎక్కువ అంటే నీ కొడుకును కూడా తీసుకొచ్చినావా నువ్వు? ఆ బ్రాహ్మణుని అవమానించి అక్కడి నుండి పంపించేస్తాడు. బ్రాహ్మణునికి కోపం వచ్చి, నా కుమారునికి కొన్ని బంగారు నాణాలు ఇవ్వమన్నందుకు నేను నా కుమారుడు బాధపడేలా ప్రవర్తించినావు కాబట్టి, ఒక మహారాజుకు పిల్లలు అని అంటే ఆయన ప్రజలు, నీ ప్రజలు కూడా అలాగే బాధపడాలి. ఇప్పటి నుండి ఈ రాజ్యంలో కరువు తాండవిస్తుంది, వర్షాలు పడకుండా ఉండిపోతాయని శాపం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి వర్షాలు పడడం ఆగిపోయి రాజ్యంలో తిండి దొరకక ప్రజలందరూ కరువుతోని కష్టపడుతూ ఉంటారు. చాలామంది తిండి లేక చనిపోతుంటారు. రోమపాదునికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మంత్రులని అడిగి ఒక సలహా తీసుకుంటాడు. ఆ మంత్రుల్లో ఒక మంత్రి, మహారాజా, అడవిలో ఋష్యశృంగుడు అనే ఒక ఋషి ఉన్నాడు. ఆయన మహాత్ముడు. ఆయన ఇప్పటిదాకా కనీసం వేరే ఊరిలో కూడా అడుగు పెట్టలేదు. ఆయన లాంటి మహాత్ముడు కనుక మన రాజ్యంలో అడుగు పెడితే ఖచ్చితంగా వర్షాలు వస్తాయని సలహా ఇస్తాడు. కాకపోతే ఆయన్ని తీసుకురావడం అంత సులువు కాదు. మనం పోయి రమ్మంటే ఆయన వచ్చే రకం కాదు. వాళ్ళ తండ్రి గారికి తెలిసిందంటే మనకు శాపం పెట్టి చంపేస్తాడు అని చెప్తారు. అలాంటి సందర్భంలో కొందరు మంత్రులు చెప్పిన సలహాల ప్రకారం రోమపాదుని కుమార్తెని, కొందరు చెలికత్తెల్ని ఋష్యశృంగ మహర్షి ఉండే చుట్టుపక్కలకి పంపిస్తారు. వాళ్ళు అక్కడ పాటలు పాడుతూ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. పళ్ళ కోసం అడవికి పోయిన ఋష్యశృంగునికి వీళ్ళు కనిపిస్తారు. వాళ్ళు కూడా తనలాంటి వాళ్ళే అనుకొని ఆయన ఇంటికి ఆహ్వానించి నీళ్ళు ఇచ్చి పండ్లు ఇచ్చి వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తాడు. కొద్దిసేపటి తర్వాత వీళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోయే సమయానికి, మేము మీకు దగ్గరలోనే ఇక్కడే ఆడుకుంటూ కనిపిస్తాము, మళ్ళీ కలవాలనుకుంటే మేము ఇక్కడ ఉంటాము అని చెప్పి ఒక ప్రదేశం పేరు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఋష్యశృంగ మహర్షికి వాళ్ళని చూడాలనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన ప్రదేశానికి ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఋష్యశృంగ మహర్షి అంగరాజ్యంలో అడుగు పెడతాడో అప్పుడే వర్షం రావడం స్టార్ట్ అవుతుంది. ఋష్యశృంగ మహర్షి వచ్చాక వర్షం రాలేదు, ఆయనతోనే వర్షం రావడం మొదలవుతుంది. అదే ఆయన గొప్పతనం. వెంటనే రోమపాదుడు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి, మీలాంటి మహాత్ముడు మా రాజ్యంలో అడుగుపెట్టి వర్షాన్ని తెప్పించాడు, మా ప్రజలను కాపాడాడు అని ఆయన అంతఃపురానికి ఆహ్వానించి కొన్ని రోజులు అక్కడే ఉంచి తర్వాత ఆయన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఆమె పేరు శాంత. శాంతా సహితుడై ఋష్యశృంగ మహర్షి రోమపాదుని రాజ్యంలో అక్కడే ఉండిపోతాడు. ఈ విషయాన్ని సుమంత్రుడు అనే మంత్రి దశరథ మహారాజుకు చెప్పాడు. మహారాజా, అంతటి మహానుభావుడైన ఋష్యశృంగ మహర్షి శాంతా సహితుడై మీ స్నేహితుడైన రోమపాదుడి ఇంటి దగ్గర ఆయన అల్లుడిగా ఉన్నాడు. మీరు వెళ్ళి రోమపాదుడిని అడిగినట్లయితే ఆయన అల్లుడిని పంపిస్తాడు. అలాంటి మహానుభావుడు వచ్చి యాగం జరిపిస్తే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది అని చెప్తాడు. దశరథ మహారాజు సరే అని ఆయనే వెళ్ళి ఆయన స్నేహితుడైన రోమపాదునికి చెప్పి ఋష్యశృంగ మహర్షిని యజ్ఞం చేయడానికి ఒప్పించి తీసుకొస్తారు. ఋష్యశృంగ మహర్షి సరే అని శాంతా సహితుడై వచ్చి యాగాన్ని జరిపిస్తానని చెప్పి పంపించేస్తాడు. మంత్రులు కొన్ని రోజుల తర్వాత సరయూ నది తీరంలో యాగశాలను నిర్మిస్తారు. అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది. అశ్వమేధ యాగం అంటే ఏంటంటే, అశ్వము అంటే గుర్రం, మేధ అంటే మెదడు. గుర్రం మెదడుతో చేసే యాగం కాబట్టి అశ్వమేధ యాగం. ఆ యాగంలో ముందుగా ఒక గుర్రాన్ని వదిలేస్తారు. అది రాజ్యంలో తిరుగుతూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ చేయాల్సిన పనులు అన్నీ చేస్తూ ఉంటారు. గుర్రాన్ని రాజ్యంలో వదిలేసిన సంవత్సరం పాటు రాజ్యంలో ఉన్న వాళ్ళకి, యాగానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రతిరోజు భోజన సౌకర్యం కల్పించాలి. సంవత్సరం తర్వాత ఆ గుర్రం మళ్ళీ తిరిగి వస్తుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. పెద్ద భార్య కౌసల్య. ఆ యాగంలో దశరథ మహారాజు పక్కన కూర్చునే అర్హత పెద్ద భార్య అయిన కౌసల్యకు ఉంది. 1 సంవత్సరం తర్వాత గుర్రం తిరిగి వచ్చాక యాగంలో కూర్చున్న కౌసల్య 3 కత్తులతో ఆ గుర్రాన్ని చంపేయాలి. చంపేసిన తర్వాత ఆ గుర్రం శవం మీద ఒక వస్త్రం కప్పుతారు. రాత్రిపూట మహారాణి అయిన కౌసల్య ఆ గుర్రం పక్కన నిద్రించిన తర్వాత ఉదయాన్నే ఆ గుర్రం మెదడుని బయటికి తీసి ఆ యజ్ఞంలో వేస్తారు.
దాని నుండి ఒక పొగ వస్తుంది. పొగ వచ్చిన తర్వాత ఆ పొగ మహారాజు పీలిస్తే ఆయన చేసిన పాపం మొత్తం పోతుంది. వీళ్ళు అలాగే చేసి ఆ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేస్తారు. ఇప్పుడు దశరథ మహారాజుకు ఉన్న పాపం పోయింది. కానీ పిల్లలు పుట్టడానికి నా చేత ఏ ఇష్టి చేయించబోతున్నారు అని ఋష్యశృంగ మహర్షిని అడుగుతాడు. ఋష్యశృంగ మహర్షి, దశరథ, నీకున్న పాపం పోయింది కాబట్టి నీకు సంతానం కలగడానికి నీ చేత పుత్రకామేష్టి యాగం చేయించబోతున్నాము మేము అని ఆ యాగానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ యజ్ఞానికి రాజ్యంలో ఉండే అన్ని ప్రజలతో పాటుగా దేవతలు, ఋషులు, బ్రహ్మగారు అందరూ వస్తారు. బ్రహ్మదేవుడు వచ్చి ముందు వరుసలో కూర్చుంటాడు. యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న మిగతా దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరికి పోయి, స్వామి, రావణాసురుడు అనే ఒక రాక్షసుడికి మీరు వరాలు ఇచ్చారు. ఆ రాక్షసుడు దేవతల చేత, కిన్నెరుల చేత, కింపురుల చేత, గంధర్వుల చేత ఇలా చాలా పెద్ద లిస్టు చెప్పి ఎవరి చేతిలో కూడా చావు లేకూడదని ఒక వరాన్ని కోరుకున్నాడు. వాడు ఎంత పాపాలు చేస్తున్నాడంటే గాలి కూడా వాడికి నచ్చినట్టుగానే వీచాలి, సూర్యుడు కూడా వాడికి నచ్చిన టైంలోనే రావాలి, అగ్నిదేవుడు కూడా వాడి చేతిలోనే ఉన్నాడు, చివరికి సముద్రంలో కూడా వాడు ఉన్నప్పుడు కెరటాలు రావద్దు. ఋషులను బాధ పెడుతున్నాడు, ప్రజలను చంపేస్తున్నాడు. వాడు చేయని పాపాలంటూ లేవు స్వామి, వరాలు ఇచ్చిన మీరే ఒక ఉపాయాన్ని చెప్పండి వాడిని సంహరించడానికి అని అడుగుతారు. బ్రహ్మదేవుడు ఆలోచించి, అవును, నేను కూడా విన్నాను రావణాసురుడు చేసే పాపాల గురించి. రావణాసురుడు వరాలు కోరుకునేటప్పుడు అందరు దేవతలు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు అని ఎన్ని రకాలుగా కోరుకున్నాడు, కానీ మనుషులను మాత్రం ఆ లిస్టులో ఉంచలేదు. మనుషుల వాళ్ళు నా ముందు గడ్డి పరకలు లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి మీరు నాకు వరం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. కాబట్టి మనుషుల చేతిలో మాత్రం చనిపోతాడు అని చెప్తాడు. దేవతలు అప్పుడు శ్రీ మహావిష్ణువు కోసం ప్రార్థన చేస్తాడు. ఆ యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి శంకరచక్ర గదాయుధాలు పట్టుకొని 4 భుజాలతోని శ్రీ మహావిష్ణువు మహా తేజోవంతుడై ప్రత్యక్షమయ్యాడు. దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి, స్వామి, మీరే ఎలాగైనా ఈ రావణాసురుడిని సంహరించాలి అని ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు అప్పుడు ఒక కండిషన్ పెడతాడు. వాడు ఎప్పుడైతే ధర్మాన్ని తప్పుతాడో, వాడు ఎప్పుడైతే మహాత్ములని బాధ పెడతాడో, వాడు ఎప్పుడైతే నా భక్తులని బాధ పెడతాడో, వాడు ఎప్పుడైతే నా దూషణ చేస్తాడో అలాంటి వాళ్ళని మాత్రమే నేను చంపుతాను. రావణాసురుడు అలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి పుట్టుకే లేని నేను దశరథ మహారాజుకి కుమారుడిగా, రూపమే లేని నేను 4 రూపాలతో దశరథ మహారాజుకి కుమారులుగా జన్మించబోతున్నాను అని చెప్తాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత యజ్ఞగుండంలో నుండి ఒక యజ్ఞపురుషుడు బయటికి వచ్చి చేతిలో ఒక బంగారు పాయస పాత్రతో నిల్చొని ఉంటాడు. దశరథ, ఈ పాయసం దేవతల చేత తయారు చేయబడింది. ఇది నీ భార్యలకు ఇవ్వు. ఇది తాగిన తర్వాత నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్తాడు. దశరథ మహారాజు నమస్కరించి సంతోషపడి ఆ పాయస పాత్రను తీసుకొని ఆ పాయసాన్ని 2 భాగాలుగా చేస్తాడు. సగ భాగాన్ని కౌసల్యకి ఇస్తాడు, ఎందుకంటే ఆమె పెద్ద భార్య కాబట్టి. మిగిలిన సగ భాగంలో మళ్ళీ 2 భాగాలు చేస్తాడు. ఒక సగ భాగం సుమిత్రకి ఇస్తాడు. చివరికి మిగిలిన భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని కైకేయికి, మిగతా భాగాన్ని మళ్ళీ సుమిత్రకి ఇస్తాడు. అంటే మొదటి భాగం కౌసల్యకి, 2 భాగాలు సుమిత్రకి, ఒక భాగం కైకేయికి ఇస్తాడు. యాగం పూర్తవుతుంది. దేవతలందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోతారు. తర్వాతి భాగంలో దశరథ మహారాజుకి ఎంతమంది పుత్రులు పుట్టారు, వాళ్ళకి ఏ పేర్లు పెట్టారు అనే విషయాన్ని తెలుసుకుందాం.